మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నేను ఇన్ఛార్జ్ డిసిహెచ్ఎస్ అనంతపురం అని ఈరోజు మన పామిడి ప్రభుత్వ వైద్యశాలను విజిట్ చేయడానికి వచ్చానండి. అందులో వచ్చినప్పుడు సిబ్బంది అందరూ డ్యూటీలో ఉన్నారు. అన్ని వార్డులు ఓపీలు అన్నీ తనిఖీ చేయడం జరిగింది. అంత పేషెంట్లు కూడా బాగా ఎక్కువ మంది ఉన్నారు బాగా. అలాగే ఈరోజు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ సార్ గారి పుట్టినరోజు సందర్భంగా హాస్పిటల్కి చేయడం జరిగినది. వారు కొన్ని ప్రాబ్లమ్స్ మా దృష్టికి తేవడం జరిగినది. అందులో భాగంగా 108 అంబులెన్స్ త్వరగా టయానికి రావటం లేదు ఒకటి, తర్వాత కొన్ని సిబ్బంది తక్కువగా ఉన్నారు అని ఆసుపత్రిలో ఈ ఓపీ ఎక్కువ ఉంది కాబట్టి ఈ ఆసుపత్రిని 30 పడకల నుంచి 50 పడకలకు పెంచాలని ప్రతిపాదన పంపిమన్నారు. అయితే మేము ఆల్రెడీ పంపించాము. అయితే దీని విషయాన్ని పై అధికారులకు తెలియజేస్తాము. ఇక్కడున్న ఇంకా ఏమన్నా మిగతా స్టాఫ్ కొరత ఉంటే ఏమన్నా చుట్టుపక్కల నుంచి ఎక్కడి నుంచి అన్న వేసేసి కొంచెం మనము అడ్జస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాము. తర్వాత ఈ హాస్పిటల్ అభివృద్ధికి ఈ డాక్టర్లందరూ బాగా కృషి చేయాలని, అంత బాగా చూడాలని చెప్పేసి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆరోగ్యశ్రీ కేసులు బాగా చేయాలని, తర్వాత ప్రతి ఒక్కరిని పేషెంట్ని మంచిగా చూసి వారికి కావాల్సినవన్నీ ట్రీట్మెంట్ ఇచ్చి రెఫరల్ కూడా ఎక్కువ అనంతపురంకి అక్కడ పంపించకుండా ఇక్కడే వీలైనంత వరకు ఇక్కడే మనని వీలైనంత వరకు ఇక్కడే చూసి మరీ ఇబ్బంది అయితే తప్ప రెఫరల్ చేయొద్దని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విషయ దృష్టి ఈ పామిడి ప్రజలకు అందరూ గమనించవాలని కోరుతున్నాం. పామిడి హాస్పిటల్ సంబంధించి సర్టిఫికేట్ సరిపోదు. 100 చేస్తేనే 600 అంటే ఓపీ